హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇదొచ్చేసి వినాయక చవితి ముందు రోజు నైట్ తీసిన వీడియో అండి. వినాయకుడికి కావాల్సిన పత్రి, పండ్లు, పువ్వులు, అరటి పిలకలు అవైతే తీసుకోవడానికి బయటకైతే వచ్చానండి. ఒక 10 నిమిషాల ముందే వర్షం అయితే ఆగింది. ఇంకా అన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసాను. వచ్చేలోపు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూషన్ వీడియో అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉందండి. చూస్తున్నారా, చెట్లు అయితే బాగా పచ్చగా ఉన్నాయి. ఇంకా నూరువరహాలు, మందారాలు బాగా వచ్చాయన్నమాట. ఇంకా స్టవ్ గట్టు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు అవన్నీ మిషన్లో వేసేసాను. ఇంకా పిల్లలైతే పడుకో ఉన్నారండి. టైం వచ్చేసి 7:30 అయిపోయింది. ఇంకా ముగ్గు పెడదామన్నా కూడా వర్షం పడుతూ ఉంది. ఇంకా అందుకే చాక్ పీస్తో అయితే ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఆల్రెడీ ముందు రోజే స్టెప్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను, కానీ వర్షం పడడం వల్ల మళ్ళీ డబల్ పని అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ అన్నీ ఒకసారి వాష్ చేసేసుకుని ఇలా చాక్ పీస్తో అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. కలర్ఫుల్గా ముగ్గు వేసుకోవాలి అనుకొని ముందు రోజే కలర్స్ అవన్నీ తీసుకున్నాను, కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి ఇల్లు చిమ్ముకోవడం, మాఫింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లోకి వచ్చేసి దేవుడికి కావాల్సిన నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేనైతే ఒక 5 కానీ 9 కానీ నైవేద్యాలు చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా నా టైం వీలును బట్టి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. పూజ సామాగ్రి అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుని పేపర్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా వాటికైతే గంధం బొట్టు అన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా రైస్ అవన్నీ అయితే అయిపోయాయండి. ఇంకా మినపప్పు అవన్నీ మిక్సీకి వేసేసుకున్నాను. ఇంకా కుడుముల కోసం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. దేవుడికి నైవేద్యాలు చేసేది అవన్నీ మీకైతే ఫుల్గా అయితే నేనేం వీడియో షూట్ చేయలేదండి. ర్యాండమ్గా అక్కడక్కడ షూట్ చేసుకుంటూ వచ్చాను. కంటిన్యూగా వీడియో తీసుకుంటూ ఉంటే గనక టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశానండి. ఇంకా అన్నీ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఫేస్ వాష్ చేసేసుకుని శారీ అయితే కట్టేసుకున్నానండి. మన హిందువుల సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి విజ్ఞానాలు, ఆటంకాలు లేకుండా అవి కొనసాగాలని మనం తొలి పూజ మన గణనాథునికే చేసుకుంటాం కదండి. ఇంకా నేను కూడా దేవుడికి పువ్వులు, పళ్ళు, పత్రి అన్నీ అయితే అలంకరించేసుకుని దీపారాధన అయితే చేసేసుకుని ఇంకా వినాయకుడి కథ చదవటానికైతే కూర్చున్నామండి అందరమీ. మాకు పూజ మందిరం కొంచెం చిన్నదండి. ఇంకా అందుకే ఇలా చాప వేసుకుని కింద కూర్చుని అయితే కథ అయితే చదువుకుంటున్నామండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇదేంటి కథ చూసి చదువుతుంది అనుకోకండి, నాకు చూడకుండా చెప్పడం అయితే రాదండి. ఇంకా అందుకే బుక్లో చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను. ఒకప్పుడు శ్రీకృష్ణుడు తాను నిష్కారణంగా శామంతకమణిని అపహరించాడన్న నిందను మోయవలసి వచ్చింది. దానికి కారణంగా వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుణ్ణి చూసి ఉండటమే నని మునుల ద్వారా తెలుసుకున్నాడు. అప్పుడు ఆ నిందను పోగొట్టుకోవడానికి వినాయకుణ్ణి పూజించి ఈ వత్ర కథను వింటే ఎలాంటి అపనిందలు రావు అని మునులకు చెప్పాడు. ఆనాటి నుండి ప్రజలు వినాయక చవితి రోజున గణపతిని పూజించి ఈ కథను విని అక్షింతలు తలపై వేసుకొని పూజను ముగిస్తారు. ఈ కథలో ప్రధానంగా శామంతకమణి గురించి, దానిని అపహరించడమే నిందను కృష్ణుడు ఎదుర్కొనడం, వినాయకుడి అనుగ్రహంతో ఆ నిందను తొలగిపోవడం, ఈ కథను వినడం వల్ల చంద్రుణ్ణి చూసిన దోషం నుండి బయటపడవచ్చని మన నమ్మకం. మీకైతే షార్ట్గా అయితే కథ అయితే చెప్పేశానండి. ఇంకా మేమైతే కథ అంతా చదివేసుకున్నాము. చదువుకొని ఇంకా కొబ్బరికాయ అది అయితే కొట్టేసుకున్నామండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడికి హారతి అయితే ఇస్తున్నాను. శ్రీ గణనాయక నమో నమో, సిద్ధి వినాయక నమో నమో, ఈశ్వరపుత్ర నమో నమో, విఘ్న వినాశక నమో నమో, మూషిక వాహన నమో నమో, మునిజన వందిత నమో నమో, పార్వతి తనయా నమో నమో, పాప విమోచన నమో నమో.
ఇంకా నాకు వచ్చినంతలో మా బుజ్జి గణపయ్య కోసం మంగళహారతి అయితే పాడేసుకున్నానండి. ఇంకా పిల్లలు మేము అందరం అయితే హారతి అయితే తీసేసుకున్నాము. హారతి తీసేసుకుని ఇంకా మా వారితో అయితే అందరం అక్షింతలు అయితే వేయించుకున్నామండి. అలాగే మీకందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మా గణపయ్య కోసం కుడుములు, ఉండ్రాళ్ళు, దద్దోజనం, పులిహోర, గుగ్గిళ్ళు, గారెలు, సాంబారు, గణనాథునికి ఎంతో ఇష్టమైన విస్తరాకు భోజనం అయితే సమర్పించుకున్నానండి. మేము కూడా అందరం భోజనం అయితే చేసేసామండి. ఇంకా మా కిచెన్ని చూసైతే మీరు అస్సలంటే అస్సలు భయపడకండి. ఇంకా బౌల్స్ అవన్నీ చాలా ఉన్నాయండి. ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలి 1 by 1. ఇంకా వర్షం అయితే ఇంకా ఆగలేదండి, పడుతూనే ఉంది. టైము 1:30, 2 ఏమో అయింది, కానీ ముందు రోజు నైట్ నుంచి పడుతూనే ఉందన్నమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా మా కాలనీలో వినాయకుడిని అయితే పెట్టారండి. ఇంకా అక్కడ పూజకైతే వెళ్ళాము. మా కాలనీలో బొజ్జ గణపయ్య ఎలా ఉన్నాడో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా పూజ అదంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అందరం అయితే ఇక్కడ ప్రసాదం అయితే తింటున్నాము. అలాగే మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది ఏంటనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సార్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇలా పూజ చేసుకున్నందుకు. లాస్ట్ ఇయర్ మాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల మేము చేసుకోలేకపోయాము. ఇంకా ఇక్కడ అందరం కలిసి అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. మా బొజ్జ గణపయ్య అయితే భలే ముద్దుగా ఉన్నాడండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడు ఎట్లుంది మాది. మా కాలనీలో వాళ్ళందరం కలిసి ఎంతో సంతోషంగా సందడిగా గణపతి పూజ అయితే చేసేసుకున్నామండి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.